సత్యనారాయణ కౌశల్ గారి గురించి నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఎవరు భుజాల మీద పెట్టి ఎవరు కాల్చాలనుకున్నా ప్రతి దానికి మనం బలిపశువులు కావద్దు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. కౌశల్ గారు ఆఫ్ ద రికార్డ్ ఎవరితో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమన్నారు ఏమనలేదు అనేటువంటిది ఎక్కడ ఆధారభూతంగా నాకైతే దొరకలా. నాకు పాలకొల్లు నర్సాపురం పరిసర ప్రాంతాల నుంచి పలు పెద్దలు పూర్వ రాజకీయంగా మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు నాతో మాట్లాడడం జరిగింది. నేను వాళ్ళతో సంప్రదింపులు జరగడం జరిగింది. కౌశల్ మండా గురించి నాకు పాజిటివ్ రిపోర్ట్ రావడం జరిగింది. ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆఫ్ ద రికార్డ్ కూడా చాలా ఉన్నతంగా మాట్లాడని, ఆయన ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారిని కలవాలని ప్రయత్నిస్తాడని, ఆయన నిజంగా అభిమాని అని నాకు తెలిసింది. ఏంటది కౌశల్ కాపులు కాబట్టి కౌశల్ కాపుల సంగతి నువ్వు చెప్పేదాకా నాకు తెలియదబ్బా. ప్రతి మనిషి పుట్టినప్పుడు ఏదో కులంలో అయితే పుట్టాలి కదా. నాకు నా కులం కాబట్టి వెనకేసుకొచ్చే తత్వం అయితే నాకు లేదు, కానీ నువ్వు చెప్తే కానీ నాకు కౌశల్ కాపుల సంగతి తెలియదు. అవునా? మంచిది, రైట్ దెన్. సో కౌశల్ ఇష్యూ అనే కాదు, ఇంకే ఇష్యూస్ లో కూడా లెట్స్ నాట్ గెట్ డైవర్టెడ్. లెట్స్ ఫిక్స్ టు వన్ థింగ్. ఒకే ఒక్క మనిషి జీవితాన్ని పనంగా పెట్టి ఎండనగా కొండనగా ప్రతి రూపాయి ఎక్కడో ఒక చోట నుంచి పూలింగ్ చేసుకుని ఒక కార్యక్రమాన్ని ఒక పార్టీ నడుపుతున్నాడు. సాధ్యమైతే సాయం చేద్దాం, లేదా ఎక్కడో చోట కూర్చొని సేద తీరదాం తప్ప ఆ వ్యక్తికి అడ్డుపడడం కానీ అవహేళన చేసే వాళ్ళు ఉపేక్షించడం కానీ మాత్రం దయచేసి చేయొద్దు. అనవసర వాటిలో తలదోర్చొద్దు. జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అనగానే ఒక కత్తిమేషనో శ్రీరెడ్డినో లేకపోతే ఇంకొక ఇష్యూనో కౌశల్ ఆర్మీనో రెచ్చగొట్టి మనం తీసుకెళ్లి దిక్కుమాల డిబేట్లో కూర్చోబెడతానంటే మనకేం పని పాట లేకుండా మనం లేము. మనకు చాలా పెద్ద టార్గెట్స్ ఉన్నాయి, పెద్ద గోల్స్ ఉన్నాయి. లెట్ us ఫోకస్ ఆన్ ఇట్. ఎవరు భుజాల మీద పెట్టి ఎవరు కాల్చాలనుకున్నా ప్రతి దానికి మనం బలిపశువులు కావద్దు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. కౌశల్ గారు ఆఫ్ ద రికార్డ్ ఎవరితో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమన్నారు ఏమనలేదు అనేటువంటిది ఎక్కడ ఆధారభూతంగా నాకైతే దొరకలా. నాకు పాలకొల్లు నర్సాపురం పరిసర ప్రాంతాల నుంచి పలు పెద్దలు పూర్వ రాజకీయంగా మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు నాతో మాట్లాడడం జరిగింది. నేను వాళ్ళతో సంప్రదింపులు జరగడం జరిగింది. కౌశల్ మండా గురించి నాకు పాజిటివ్ రిపోర్ట్ రావడం జరిగింది. ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆఫ్ ద రికార్డ్ కూడా చాలా ఉన్నతంగా మాట్లాడని, ఆయన ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారిని కలవాలని ప్రయత్నిస్తాడని, ఆయన నిజంగా అభిమాని అని నాకు తెలిసింది. ఏంటది కౌశల్ కాపులు కాబట్టి కౌశల్ కాపుల సంగతి నువ్వు చెప్పేదాకా నాకు తెలియదబ్బా. ప్రతి మనిషి పుట్టినప్పుడు ఏదో కులంలో అయితే పుట్టాలి కదా. నాకు నా కులం కాబట్టి వెనకేసుకొచ్చే తత్వం అయితే నాకు లేదు, కానీ నువ్వు చెప్తే కానీ నాకు కౌశల్ కాపుల సంగతి తెలియదు. అవునా? మంచిది, రైట్ దెన్. సో కౌశల్ ఇష్యూ అనే కాదు, ఇంకే ఇష్యూస్ లో కూడా లెట్స్ నాట్ గెట్ డైవర్టెడ్. లెట్స్ ఫిక్స్ టు వన్ థింగ్. ఒకే ఒక్క మనిషి జీవితాన్ని పనంగా పెట్టి ఎండనగా కొండనగా ప్రతి రూపాయి ఎక్కడో ఒక చోట నుంచి పూలింగ్ చేసుకుని ఒక కార్యక్రమాన్ని ఒక పార్టీ నడుపుతున్నాడు. సాధ్యమైతే సాయం చేద్దాం, లేదా ఎక్కడో చోట కూర్చొని సేద తీరదాం తప్ప ఆ వ్యక్తికి అడ్డుపడడం కానీ అవహేళన చేసే వాళ్ళు ఉపేక్షించడం కానీ మాత్రం దయచేసి చేయొద్దు. అనవసర వాటిలో తలదోర్చొద్దు. జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అనగానే ఒక కత్తిమేషనో శ్రీరెడ్డినో లేకపోతే ఇంకొక ఇష్యూనో కౌశల్ ఆర్మీనో రెచ్చగొట్టి మనం తీసుకెళ్లి దిక్కుమాల డిబేట్లో కూర్చోబెడతానంటే మనకేం పని పాట లేకుండా మనం లేము. మనకు చాలా పెద్ద టార్గెట్స్ ఉన్నాయి, పెద్ద గోల్స్ ఉన్నాయి. లెట్ us ఫోకస్ ఆన్.